ఆఫీస్ పై దాడికి సంబంధించి కమలం కన్నెర్ర చేసింది. బీజేపీ ఆఫీస్ దాడిపైన బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తాము తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులు కూడా మిగలమన్నారు బండి సంజయ్. అయితే తమ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు అంటూ హితవు పలికారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడులను కాంగ్రెస్ ప్రోత్సహించాలనుకుంటోందా అంటూ నిలదీశారు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. बोल के बोला बीजेपी वालों को ऐसे पूरा समझ। కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడి చేశారు. రమేష్ బిదూరి ఫోటోను చెప్పులతో కొడుతూ హంగామా సృష్టించారు. రమేష్ బిదూరి తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తమ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ దాడికి పాల్పడ్డామంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఢిల్లీ రోడ్లు ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వగా బీజేపీ కార్యాలయం లోపల నుంచి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ దళిత మోర్చా కార్యకర్త తలకు గాయమైంది. ఈ క్రమంలో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. దీని సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల